వాళ్ళ వాయిస్ ఎక్కడా ప్రతిస్పందించడం లేదు, అంతే. రైట్ సార్, ఆఫ్ఘనిస్తాన్పై పాక్ చేసిన భీకర దాడి నేపథ్యంలో ఇటు భారత్ డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో అసలు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, పాక్ని అంతం చేయడానికి ఎటువంటి శక్తులు రంగంలోకి దిగబోతున్నాయి సార్? ఎస్ అండి, ఇప్పుడు కరాచీలో ఒక టెర్రర్ అటాక్ జరిగేటప్పటికి అక్కడికి 6 సివిలియన్స్, 3 ఆర్మీ జవాన్ చనిపోయేటప్పటికి వెంటనే పాకిస్తాన్, ఎందుకంటే కరాచీ అనేది ఆర్థిక రాజధాని, వెంటనే పాకిస్తాన్ అంతా ఒక భయాందోళనలు వచ్చినాయి. వెంటనే పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసిందంటే కొన్ని డజన్ల కొద్దీ యుద్ధ విమానాలు GF-17 థండర్, F-16 లాంటివి ఉపయోగించి ఆఫ్ఘనిస్తాన్ మీద ఎయిర్ స్ట్రైక్ చేయడం అనేది ఇప్పుడు ప్రపంచంలో ఇంకొక యుద్ధం మొదలైందా అనే పరిస్థితిలో ఆందోళన వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా పాకిస్తాన్లో పక్తీకా, కునా అనే ప్రావిన్సుల్లో పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ చేయడం జరిగింది. ఒక భయంకరమైన అటాక్ అండి. ఈ అటాక్లో 36 మంది సివిలియన్స్ చనిపోయారనేది తాలిబాన్ ప్రభుత్వం కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీలు ప్రకటించడం జరిగింది. 160 నుంచి 200 మంది దాకా గాయపడడం. వెంటనే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ప్రభుత్వం కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో రియాక్ట్ అవుతామని తన ఆర్మీని బౌండరీ మీద అటాక్ చేయడానికి పంపింది. పాకిస్తాన్ కూడా గ్రౌండ్ అటాక్ ఇన్వాజన్ కూడా జరుపుతున్నట్టు తెలుస్తుంది. ఒక యుద్ధ వాతావరణం అక్కడ నెలకొంది. ఈసారి అది యుద్ధం కింద పరిణమించే అవకాశాలు ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పాకిస్తాన్ ఏంటంటే ఇండియాని ఆరోపణ చేసింది. కరాచీ వెనకాల TPP తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ ద్వారా అక్కడ JUL ఏది మనకేంటంటే ఈ JUA అహ్రార్ ఏది జమాయత్ ఆల్ అహ్రార్ అనే తీవ్రవాద సంస్థ ఇండియా ప్రమోట్ చేస్తే అది వచ్చింది అనే ఆరోపణ చేసింది. అంటే ఇండియా రిజెక్ట్ చేసింది చాలా స్ట్రాంగ్ వర్డ్స్తో. దీంతోపాటు ఇప్పుడు ఆఫ్ఘాన్ మీద జరిగిన దాడిని ఇండియా ఒక రకంగా భయంకరమైన వార్నింగ్ ఇచ్చింది పాకిస్తాన్కి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ అనేది ఒక సావరిన్ నేషన్, ఒక సార్వభౌమత్వాన్ని మీరు ఉల్లంఘించి దారుణంగా అటాక్ చేసి సివిలియన్ చంపుతున్నారు. ఇది పద్ధతి కాదు, పాకిస్తాన్ వెంటనే ఎయిర్ స్ట్రైక్స్ ఆపాలి అని ఇండియాయే డెడ్లీ వార్నింగ్ ఇచ్చిందనమాట. ఇది ఎప్పుడు కూడా ఇండియా ఎంత స్ట్రాంగ్గా ఎందుకు ఇస్తుందంటే తాలిబాన్ ప్రభుత్వానికి ఇండియాకి అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి, అది మనం మర్చిపోకూడదు. అంటే ఇండియా ఈజ్ సపోర్టింగ్ టు తాలిబాన్, ఇండియా ఈజ్ సపోర్టింగ్ టు ఆఫ్ఘాన్ గవర్నమెంట్ అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు రష్యా తాలిబాన్ మధ్య ఒక మిలిటరీ డీల్ కుదిరింది. దీని ప్రకారం ఇప్పుడు పుతిన్ కొన్ని ఆయుధాలు అంటే ఆఫ్ఘాన్ ప్రభుత్వం తాలిబాన్ తనకు తాను రక్షించుకోవడానికి అనుకూలంగా కొన్ని ఆయుధాలు సప్లై చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎయిర్ రైడ్స్ చేస్తే వాటిని కూల్గొట్టి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పుతిన్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. అంటే రష్యా ఆయుధాలే తాలిబాన్ ప్రభుత్వానికి వస్తే పాకిస్తాన్ అంత ఈజీ కాదు అక్కడికి వెళ్ళి ఎయిర్ స్ట్రైక్ చేసేసి వచ్చేయడానికి. కాబట్టి ఇటు రష్యా ఇటు ఇండియా రంగంలో దిగడం ఆఫ్ఘాన్ ప్రభుత్వం తరపున పాకిస్తాన్కి ఒక దారుణమైన పరిస్థితి ఇక్కడ సిచ్యువేషన్ రాబోతుంది అనేది ఇక్కడ మనం చెప్పొచ్చండి. రైట్ సార్, అయితే రికార్డు స్థాయిలో 50 టన్నుల పాత బంగారాన్ని భారతీయులు